2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. సున్నిత మనస్కులో అవమానాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని, ఎందుకంటే చిన్నపిల్లలు వెంటనే చాక్లెట్ ఇవ్వకపోయినా లేదంటే వాళ్ళకి నచ్చినటువంటి థింగ్స్ ఏదైనా ఇవ్వకపోయినా సరే అలిగారనంటే అర్థం ఉంటుంది. పెద్దయిన వాళ్ళు అంటే పెద్దగా భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్ లీడ్ చేసేటువంటి పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా పొర్రపాటున అన్నారనుకోండి, అలిగి కూర్చొని ఇలా మొహం పెట్టుకొని ఎవరితోనూ మాట్లాడరు. అమ్మో మా ఇంట్లో ఉన్నారు బాబాయ్. బాబాయ్ అసలు నాకు మామూలుగా రాదు. బీపీ ప్రెషర్ డింగ్ అని పెరిగిపోద్ది అనమాట 300కి పైన వస్తే. అంటే రియాలిటీలో వాళ్ళు ఎప్పుడు ఉండరు నాగరాజు గారు. ఎప్పుడు ఎంతసేపు నేను అంటే వాళ్ళకి మూలాధార చక్రం ఓపెన్ కాదు, అర్థమైందా అండి? అది బ్లాక్ అయిపోయి ఉంటుంది. రీజన్ నేను చెప్తున్నాను కదా, మూలాధార చక్రం బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. అది గనక ఓపెన్ అయితే అప్పుడు నేనేంటి అనే దాంట్లోకి వస్తారు, బ్రాడ్ మైండ్ లోకి వచ్చేస్తారు. అందరికి అదే చెప్తా, కూర్చొని మూలాధార చక్ర యాక్టివేషన్ చేసుకోండి అని చెప్పేసాను. లేదా చక్ర క్లీనింగ్ చేయించుకోండి, లేదా హీలింగ్ చేయించుకోండి, ముందు అర్జెంటుగా హీలింగ్ సెషన్కి పోండి అని చెప్పేసాను. నేను ఇలా సున్నితమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మూలాధార చక్ర యాక్టివేషన్ అవ్వదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచే మాట్లాడతారండి. నేను గొప్ప, నువ్వేం అనద్దు నన్ను, నేనేం చేసినా కరెక్టే, నేను ఎంత మూర్ఖంగా మాట్లాడినా కరెక్టే, నేను చేసిందే కరెక్ట్, నా ఫీలింగే ఇంపార్టెంట్. నా ఫీలింగ్ నేను నీకోసం ఏడ్చాను కదా, నేను నీకోసం ఆ పని చేశాను కదా, ఈ పని చేశాను. అమ్మా నేను భరించి 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 చివరికి ఏమైపోయింది అని అంటే వాళ్ళకి దూరంగా ఉండటం మొదలుపెట్టా, ప్రశాంతంగా ఉన్నా, పట్టించుకోవటం మొదలుపెట్టా, ఇంకా ప్రశాంతంగా ఉన్నా. నాకెందుకు వచ్చిన గోల్ అనుకున్నా, ఇంకా కోపం ఎక్కువ వస్తే కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నా, ఇంకా ప్రశాంతంగా ఉంది నాకు. ఇక్కడికేంటంటే ఏం లేదు నాగరాజు గారు, నేను అనేటటువంటి ఫీలింగ్ వీళ్ళల్లో ఎక్కువ ఉండిపోతుంది. ఆత్మాభిమానము విపరీతంగా ఉంటుంది అనమాట వీళ్ళకి. దాన్ని ఆత్మాభిమానం అనరు, అతి అంటారు. అతి మూర్ఘత్వం. మూర్ఘత్వం కూడా కాదు సార్, మూర్ఖుడికైనా కూర్చోబెట్టి మనం చెప్పొచ్చు, వాడిని మార్చొచ్చు. అసలు వీళ్ళు అతి మూర్ఘత్వము, విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు, ఛాదస్తులు అన్నమాట. ఇంకా అసలు వీళ్ళని ఎలా మార్చాలి అన్న తర్వాత చాలా మందిని చూసి మూలాధార చక్ర మెడిటేషన్ చేయించాను సార్. 41 రోజులు కూర్చోబెట్టి దుంప దెబ్బకి మారారు నా దగ్గరికి వచ్చిన తర్వాత. సరే, ఇప్పుడు అందరూ మూలాధార చక్రం గురించి పడుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, దాని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఏంటంటే ఈ మనస్తత్వం ఎందుకు ఏర్పడుతుంది అంటే వాళ్ళ మీద వాళ్ళకున్న ఆత్మన్యూనత భావం మెయిన్. నేను తెల్లగా లేనను, లేకపోతే నేను హైట్ ఎక్కువ లేనను, లేకపోతే నేను అంత చదువుకోలేదను, లేకపోతే నాకు ఆ భాష రాదు అను, లేకపోతే నాకు అంత మంచి బట్టలు నా దగ్గర లేవనో, లేకపోతే ఆర్థికంగా నేను వాళ్ళకంటే చిన్నగా ఉన్నానో, ఇలాంటి భావాలు ఏవైతే వాళ్ళల్లో బలంగా వాళ్ళు ఏర్పరచుకుంటారో దాని ద్వారా వచ్చేటటువంటి తలకాయ నొప్పే ఈ యొక్క చాదస్తం అన్నమాట. ఈ సున్నితమైనటువంటి మనస్తత్వం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకుంటూ ఇంకా ఎవరు ఏదన్నా కూడా బిగుసుకుపోతారు, కోపం వచ్చేస్తుంది, మాట్లాడరు. ఆ నిమిషానికి ఎక్కడన్నా ఉన్నారంటే ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనుషుల యొక్క భావాలతో మనోభావాలతో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఒక విషయం, వాళ్ళు ఎవరిని ఏమన్నా కూడా భరించాలి, వాళ్ళదే కరెక్టు, అదే మాట్లాడిస్తాడు. షార్ట్ టెంపర్లు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. దాంతో పాపం భార్య సున్నిత మనస్కురాలు అయితే ఇక పాపం ఆ భర్తను చెప్పనే అక్కర్లేదు సార్, ఆ అత్తమావుల గురించి చెప్పనే అక్కర్లేదు సార్, ఆ ఇంట్లో ఉన్న ఆడపడుచుల గురించి ఇంకా చెప్పొద్దు సార్, పిల్లలు పుడితే ఇంకా అసలు ఇంకా మరీ ఘోరం సార్, అర్థమైందా? అలాగే మన ఫ్రెండ్స్లో ఉన్నారనుకోండి, అసలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎప్పుడు వదిలిపోద్దా అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. మీరు అట్లా చెప్తుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది కదా, కొంతమందిని చూసినప్పుడు నాకు ఆటోమేటిక్గా షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళ గురించి ఆలోచన రాగానే చూడండి, లేదండి నేను చూసాను, మా ఇళ్లలోనే చూసాను. అంటే వాళ్ళని మనం ఏమనకూడదు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నారు, కొంచెం లేసి మీరు కొంచెం అక్కడ కూర్చుంటారా, పెద్ద ఆయన వచ్చారు అని అంటే కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. నన్నంటారా అంటే నేను పనికిరానా,
నన్ను లేవమన్నారా ఇంతమందిలో? యాక్చువల్గా వాడు లేచి ఇది ఇవ్వాలి. లేదు లేదు ఎవడో గొట్టంగాడు వచ్చాడని అనుకుందాము, వీళ్ళకి వాడంటే చాలా ఇష్టము లేదా ఆమంటే ఇష్టము, వీళ్ళు కూర్చున్న ప్లేస్లో నేను చేసి అతి మర్యాదలు చేస్తూ ఉంటారు. మనం కోప్పడ్డామనుకో, ఏమో వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా, ఎరా ఎందుకురా అంత అతి చేస్తామన్నాం అనుకో, కోపం వచ్చేస్తుంది సార్, అలిగేస్తారు సార్. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కనపడరు సార్. అది పార్టీ అనుకోండి, ఫంక్షన్ అనుకోండి, పెళ్ళి అనుకోండి, ఏమన్నా అనుకోండి, 3 రోజులు పడద్దు సార్ మళ్ళీ బయటికి రావడానికి. సరే 3 రోజులు పడితే పట్టిందిలే, ఫోన్లే మళ్ళీ వెనక్కి వచ్చారనుకుంటాను సార్. 3 సంవత్సరాల తర్వాత ఏదైనా గొడవ జరిగింది అనుకోండి సార్, ఈ ఇన్సిడెంట్లన్నీ మళ్ళీ చదువుతారు సార్ వరుసని. ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ మెంటాలిటీ. అసలు వాళ్ళ వల్ల ఆ కుటుంబం బాధపడుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడతారు, వీళ్ళ యాటిట్యూడ్ని భరించలేక సమాజం కూడా వణికి సస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే నాగరాజు గారు, ఫస్ట్ మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే మానసికంగా ఒక ఏ విధమైనటువంటి ఆత్మన్యూనతా భావం ఉన్నా, దాంతో ఆ వ్యవహారంతో సరితూగలేనని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవటం ఫస్ట్ మానేయండి. ఎక్కువ అంచనా వేసుకోవటం కూడా, ఎక్కువ అంచనా వేసుకోవటం నెక్స్ట్ అదే చెప్తున్నా, తక్కువ అంచనా వేసుకోవటం మానేయండి. నెక్స్ట్ నేనే చేస్తా, అది మేము ఎప్పుడో చూసాంలే, మేము ఇదిలే, మేము అదిలే అంటే ఎదుటాన్ని మాట్లాడినవాడు అది కూడా వీడి ఆత్మన్యూనత భావమే. అంటే వాడు ఎక్కడ డామినేట్, నాకు అది ముందే తెలుసు, మేము ఎప్పుడో చేసాం ఆ పని. ఒరే అక్కడ చేసే పని గురించి మాట్లాడరా, నువ్వు ఎప్పుడో ఎక్కడో చేసిన పని గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడతావు? ఎవడు మెచ్చడు సార్, ఇంకొకరిని మెచ్చడు. బట్ ఈయనేమన్నంటే మాత్రం వీడి ఆత్మాభిమానం, అసలు దాన్ని ఏమంటారు, అదేదో సినిమాలో హీరో ఇలా అనగానే 1000 చేతులు వచ్చేస్తాయి, ఇలా అనగానే 10 మందిని కొట్టేస్తారు చూసారా, ఆ రేంజ్లో వస్తుంది వీళ్ళకి. బ్రూస్లీ లాగా కనిపించేస్తాడు అనమాట జనాలు. వస్తే మాత్రం తట్టుకోలేరు. అబ్బే మనల్ని అనొచ్చు, మనం అనకూడదు. మనల్ని ఎన్నైనా పెంచి చేయొచ్చు, మనం మాట్లాడకూడదు. వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉంటాయి సార్. మీరు చెప్పేటప్పుడు ఎవరెవరైతే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి మైండ్లో ఆ పర్సన్స్ గుర్తొచ్చి బాగా చూస్తారండి వీడియో. నో డౌట్ కింద కామెంట్ బాక్స్ లో కూడా పెడతారు చూడండి. చచ్చిపోతామండి. అసలు ఇట్లాంటి మనస్తత్వం ఉన్నది భారీగా వచ్చిందంటే పాపం ఆ భర్తకి రోజు మనము దాన్ని ఏమంటారంటే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. భార్య రూపంలో ఏంటి భర్త రూపంలో వచ్చాడు అనుకోండి, పాపం దాని పరిస్థితి అది నిజంగా ఆత్మహత్య చేసుకుంటుంది, లేదంటే దానికి మెంటల్ ఎక్కేస్తుంది. ఎక్కువ రోజులు ఆ సంసారాన్ని లీడ్ చేయలేదు సార్. అదే అన్నో తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అసలు నా ఇంట్లో ఏ విధమైనటువంటి పండగలు జరగకూడదు, నేను ఏ విధమైనటువంటి వేడుకలు చేసుకోవద్దు, ఎందుకంటే చేసుకుంటే నా అన్నను ఆ దగులుబాజీని పిలవాలి, వాడిని నేను తట్టుకోలేను, లేదా దాన్ని నేను తట్టుకోలేను, అమ్మో మా వదిన వచ్చేస్తుంది, లేదా అమ్మో మా మరదలు వచ్చేస్తుంది, ఓయమ్మో వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, ఇంత భయంకరమైన టార్చర్ ఉంటుందన్నమాట. వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతున్నారు లేకపోతే అని వీళ్ళు ఏదైతే ఫీల్ అవుతారో ఆ విమర్శల్లో వాస్తవం ఎంత ఉందనేది ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకో. దాంతోపాటు వీళ్ళు కనుక వీళ్ళు మారలేదు, చచ్చేటప్పుడు కూడా పాడే కూడా ఫీల్ అవుతుంది. వీళ్ళని ఎత్తి పెడితే ఓయమ్మ నేను చాలా మెత్తగా ఉండాలి, లేకపోతే వీడు ఫీల్ అవుతాడేమో అని, లేకపోతే ఈ అమ్మ ఫీల్ అవుద్దేమో అని. వాస్తవం చెప్తున్నాను, కోపం వస్తే వచ్చింది జనాలకి, వీడిని ఎత్తి పెట్టే పాడు కూడా వణుకుతుంది సార్. ఓయమ్మ వీడు సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది, వీడు ఏం ఫీల్ అవుతాడో, నేను మెత్తగా ఉండాలో లేకపోతే గట్టిగా ఉండాలో, నేను ఎట్టుండాలో, అమ్మో వెళ్ళేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి వీడితోటని జీవం లేనటువంటి ఆ యొక్క శరీరాన్ని పెట్టే పాడు కూడా ఫీల్ అవుతుంది. ఇది వాస్తవం, అది గమనించండి అందరూ. నన్నన్నారు నాకే అసలు ఒక్క మాట అంటే పడరు సార్, ఎంత కోపం వచ్చేస్తుందో. కొంతమందిని చూస్తాను సార్, ఏదన్నా ఒక అత్తగారు ఏదన్నా ఒక చిన్న మాట అందనుకున్నా, అమ్మ ఆ పని పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్తున్నావనో, లేకపోతే కొంచెం మా కోడలికి ఇవన్నీ ఎక్కడ కుదురుతుందండి, ఆఫీస్కి వెళ్ళిపోద్ది, అన్నీ నేనే చేసుకుంటున్నానని పొరపాటున అత్తగారు అందనుకుందాం సార్. టార్చర్ ఉంటుంది సార్ అత్తగారికి. ఎలా అనుకుంటున్నారు, కొట్లాడనుకుంటున్నారా? అబ్బే ఆవిడ 6ంటికి ఆఫీస్కి వెళ్ళాలంటే 3ంటికి లెగుస్తుంది సార్. అత్తగారికి మంచి నిద్రలో ఉంటుంది అనమాట, గర్రా 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 సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటి సౌండ్ వస్తుందా అని అత్తగారు లేచి చూస్తే ఇంట్లో లైట్లు వేసి ఉంటాయి. ఓయమ్మ ఏంటి ఇంట్లో లైట్లు వేసి ఉన్నాయి, లేచి చూస్తే ఆ కూర్చొని గిన్నెలు తోముతూ ఉంటుంది కోళ్ళలో. 3ంటికి గబగబా పోయి టైం చూస్తే 3 అవుద్ది. ఏంటమ్మా చేస్తాను, నేను చేస్తాలేండి అత్తయ్య గారు మీరు వెళ్ళి పడుకోండి, నేను చేసుకుంటానులేండి పని అంతా, ఎందుకు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెటరు.
పొరపాటున ఆవిడ ఏమందండి, మీరు చేసే చేష్టల వల్ల సరే ఏదన్నా వేసుకున్నది బాగోలేదనో లేదంటే ఏదన్నా అన్నామనుకోండి, ఏది ఒకవేళ ఎందుకంత ఖరీదు పెట్టి చీర కొనేది అని అన్నామనుకోండి, అసలు చీరల జోలికి వెళ్ళాం మేము జన్మలో. దాని దుంపదే ఎలా ఆ ఇంట్లో వాళ్ళ నరకం ఎట్లా ఉంటుంది చెప్పండి సార్. కాదండి, ఓపెన్గా మామూలుగా అడుగుతున్నాను. ఈ టాపిక్ చెప్పేటప్పుడు మీకు మైండ్లో ఎంతమంది వచ్చారండి కంటి ముందు? సార్ దగ్గర ఒక 60-70 మంది ఉన్నారు సార్. అట్లా కనపడుతున్నాయి స్క్రీన్ మీద, మీ వెనకాల ఉన్న స్క్రీన్ మీద. నాకు ఆ ఫేస్లో అలా వేస్తే బాగుంది అనిపిస్తుంది నాకు. వాళ్ళందరూ రియలైజ్ అవుతారేమని. 60-70 కనపడుతుంది. అమ్మో, ఈ వీడియో ఒక్కసారి చూడాలి అట్లాంటి వాళ్ళు. వద్దులేండి, చూస్తే నా గురించి చేసామని చెప్పి మళ్ళీ నా ఇంటి మీదకి వస్తే నేను ఎక్కడ చాను. ఇప్పటికే వస్తున్నాను నేను. మమ్మల్ని అంటున్నారు అని చెప్పి 100 వచ్చి అసలు చివరికి ఎట్లా అయిపోయిందంటే నా రక్త సంబంధీకులతోటి కూడా నాకు బంధాలు తెగిపోయినాయి. ఎస్, అట్లా చేసేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా, వీడియోస్తో చాలామంది ఎడ్యుకేట్ అవుతున్నామని కింద మెసేజ్లు పెడుతున్నారమ్మా. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కానీ నా జీవితంలో ఎన్ని ఫేస్ చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఇవాళ నా రక్త సంబంధాల్లో కూడా నాకు సంబంధాలు తెగిపోయినాయి. ఎందుకంటే మా గురించే కదా చెప్పావు నువ్వు అని ఒకటే. ఇంకొకళ్ళేమో వచ్చి అయ్యో వాళ్ళు బాధపడుతున్నారమ్మా చెప్పమాకి ఇట్లాంటివన్నీ. అదే ఉత్త బాధపడితే నాకెందుకండి? నా ప్రొఫెషన్లో నేనున్నాను, నేను 10 మందికి చెప్తున్నాను. వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పానా, లేదా వాళ్ళ కోసం ఏమన్నా చెప్పానా, లేదా వాళ్ళని ఏమన్నా ఇది చేశానా? మరి నా గురించి వాళ్ళందరూ చెప్పేదంతా మీరు బుర్రలో పెట్టుకుంటున్నారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు, ఆన్సర్ చెప్తారు? దానికి ఉండవు. ఎందుకంటే వీడికి కూడా మనసులో ఉంటుంది, దీనికి కూడా మనసులో ఉంటుంది. దీని అమ్మ ఇది ఎప్పుడో ఒకప్పుడు నా గురించి కూడా చెప్పేస్తుంది, దీన్ని ఇప్పుడు ఇక్కడే పెట్టేస్తే పోలేదు. నా రిలేషన్స్ చాలా పోయినాయి సార్ అట్లా. ఐఎమ్ సో ఫార్ ఫ్రమ్ దెమ్. నాకు అవసరం లేదు. అట్లా ఉన్నాయి ప్రపంచం. సో ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళందరూ చూస్తే బాగుండాలంటే వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తే నేను ఏడపడను సార్ చెప్పండి. మామూలుగా ఉండవు సార్ బాంబులు. అమ్మో కుళ్ళబొడిచి చంపేస్తారు. నోరేసుకుని ప్రియా చౌదరి ప్రపంచం మీద పడుతుందేమో కానీ వాళ్ళ మీద పడలేదు సార్, అస్సలు పడలేదు సార్. వాస్తవం చెబుతున్నా. కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం తప్ప నేనేం చెయ్యలేను. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే మెడిటేషను. వాళ్ళందరినీ కూర్చోబెట్టి 41 రోజులు మూలాధార చక్ర యాక్టివేషన్ తోటి మెడిటేషన్ చేపిస్తే దాని దుంప దగ్గర చక్కగా సెట్ అవుతారు. 40 రోజుల్లో ఒక్కొక్కడికి ఓపెన్ కాదు సార్. ఇంకొక 40 సార్లు 41 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఎంత పేరుకుపోయిందో చూడండి. వాళ్ళ మూలాధార చక్రాన్ని వాడు ఎంత బిగిచ్చేసి ఉన్నారో చూడండి. దాన్ని వదలరా, అది వదలరా నాయన, అమ్మ వదులమ్మా, అది వదలరా. సో ఎలా ఉంటుందంటే నాగరాజు గారు, చెప్పుకుంటానికి నవ్వుకుంటున్నాం కానీ మనము పాపం వాళ్ళని భరించే వాళ్ళ సంగతి దేవుడా. ఇది ఒక్కటే కారణం ఏంటంటే మూలాధార చక్రం యాక్టివేషన్ లేదు. కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించండి వాళ్ళతోటి, వాళ్ళని మెడిటేషన్లకి పంపండి. ఏ మెడిటేషన్కి పంపినా కూడా సార్ నన్ను మెడిటేషన్ చేపిస్తున్నారంటారు, అదేదో జైల్లో వేసారు అన్నట్టుగానో, లేకపోతే ఉరిశిక్ష చేశారు అన్నట్టుగానో, లేకపోతే నన్ను దొంగనంటారా అన్న చెప్పకూడదు సార్. మనము కొంచెం తగ్గడానికి పలానా చోట నన్ను అక్కడికి పంపించారు, నన్ను నేను అనే పదాన్ని వదలను సార్. దుంపదగాయలు ఏమనాలో అర్థం కాదు అసలు. వాస్తవంగా సీరియస్గా మాట్లాడుతున్నాను. మీ వల్ల మీ కుటుంబమే కాదమ్మా, మీ స్నేహితులే కాదు, మీ బంధువులు చుట్టుపక్కల కూడా చాలా బాధపడతారు. అది మీకు తెలియనటువంటి విషయం కాదు. మీరు అలా బిగిచ్చి కూర్చోవడం వల్ల రాను కుటుంబంలోను, సమాజంలోను, బంధువుల్లోనూ మీరు అనేవాళ్ళు ఒక పదార్థం కిందను ఒక సపరేట్ వ్యక్తిగా మిగిలిపోతారు. ఇలా చెప్పినా కూడా మళ్ళీ ఫీల్ అవుతారు సార్. మా గురించి అంటే మేమెవరికి పనికిరాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మాకు ఈ సమాజం వెళ్ళేసిందని మళ్ళీ ఇంకో స్లోగన్ తోటి వస్తారు. వీళ్ళకి ఎట్లా చెప్పినా అర్థం కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే మీతో ఎవరు ఓపెన్ అయ్యి మాట్లాడడం కానీ, లేకపోతే మీతో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, మీ తోడబుట్టిన వాళ్ళు కానీ మీతో ఎంతవరకు ఓపెన్గా ఉండగలుగుతున్నారు? మీకు ఏదైనా చెప్పడానికి భయపడి చచ్చిపోతున్నారు. ఎందుకంటే దాంట్లోంచి పెడ అర్థాలు తీసేస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చారనుకోండి, నాగరాజు గారు, ప్రియా గారు ఇది అని అంటే, ఒకవేళ నిజంగానే నేను ఒక్క నిమిషం ఆలోచించి ఓకే దీనివల్ల వీళ్ళకి ఇబ్బంది కలిగిందంటే వెంటనే సారీ చెప్తా.
లేదు అనుకుందాం అనుకోండి, వాళ్ళు కావాలని నా మీద ఎలిగేషన్ వేస్తున్నారు అని అంటే ఒక్కటే చెప్తా, ఎస్ ఏమంటారు. అంతేగాని నన్ను నన్ను చేశారు అని నా బాబాయికో లేకపోతే వాళ్ళ బాబాయిలకో లేకపోతే వాళ్ళ అక్కలకో వాళ్ళ చెల్లెళ్ళకో వాళ్ళ అన్నలకో ఫోనులు చేసి వాళ్ళ మీద మాత్రం నేను చెప్పా. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంతే. అది అక్కడికక్కడ క్లియర్ అయిపోవాలి సార్. అది క్యారీ ఫార్వర్డ్ చేయడం నాకు ఇష్టం లేదు. అట్లా చేసి 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 బోల్డంత అనుభవించాను నేను జీవితంలో. నేను జీవితం అనేది ఏది అనుభవించలేదు సార్. బాల్యంలో బాల్యాన్ని అందంగా అనుభవించలేదు, యవ్వనంలో యవ్వనాన్ని అందంగా అనుభవించలేదు. ఏది కూడా ఏ పాత్ర నేను సరిగ్గా అద్భుతంగా కూడా నేను నేను అనుభవించలేదు. కాబట్టి జనాలందరినీ అవేర్నెస్ తోటి చెప్తున్నా, మూర్ఖత్వంతో పోవద్దు, తెలివి తక్కువతనంగా పోవద్దు, అజాగ్రత్తగా ఉండద్దు. జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటిది, దాన్ని హ్యాపీగా లీడ్ చేయండి అనేది మాత్రం నేను చెప్పగలను. డెఫినెట్గా అండి. అండ్ ఈ సున్నిత మనస్కుల్లో చాలామంది ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ ఉంటారు. నిజంగా చెప్తున్నాను, అటువంటి వాళ్ళు ఈ ఒక్కటి కనుక వదిలేసుకుంటే మీ చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది. నిజం, ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ ఉంటారు. ఒక చిన్న విషయం చెప్తాను సార్. మా ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళు చూసారండి, వాళ్ళ ఇంట్లో టాపిక్ అవుతుంది, అయినా సరే వాళ్ళు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. ఇంట్లో కంప్యూటర్ కొత్తగా తెచ్చుకున్నారు సార్, నెట్ వాడుతున్నారు. ఇప్పటిలాగా మనకి ఈ ప్యాకేజీలు లేవు కదా, అప్పుడు అన్లిమిటెడ్ ప్యాకేజీలు అసలు అప్పుడు లేవు. ఏది నేను మాట్లాడేది ఒక 10 ఏళ్ల కిందటి సంగతి చెప్తున్నాను అనమాట. లేదు కదా, కొంచెము ఆఫీస్ వర్క్ ఎక్కువ ఇంట్లో చేసుకోవటం వలన ఏమో ఆ పాప ఆ నెలలో కొంచెం ఆ నెట్ బిల్లు ఎన్నో వేలు కట్టాల్సి వచ్చిందంటే జస్ట్ పాప వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, కొంచెం కాస్త చూసి వాడుకోమ్మా, చాలా ఎక్కువ బిల్లు వస్తుంది, కొంచెం ఇంత అవసరమా అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కదా సార్ ఆ బడ్జెట్కి అని అనగానే సార్ కంప్యూటర్ పీక్ అవతల పారేసి వైఫై పీక్ అవతల పారేసి నేను అసలు జీవితాన్ని అసలు ఇట్లా వణికిపోయినారు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కంప్యూటర్ నా మూల పడేసి వైఫై పీక్ అవతల పారేసి నాకేం అక్కర్లేదని చెప్పేసి అని కూర్చుంటే, ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు మీరు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారమ్మా? ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఎప్పుడు ఆ మాధుర్యాన్ని చవి చూస్తారు? మిమ్మల్ని మీరు ప్రతిదానికి టార్గెట్ చేసుకుంటూ, ప్రతిదానికి కార్నర్ చేసుకుంటూ, ఏ విషయంలో నుంచి అయినా సరే చెడును ఆలోచిస్తూ, ఆ యొక్క ఆత్మన్యూనత భావంతో మిమ్మల్ని మీరు శిక్షించుకోవడమే కాక మీ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, స్నేహితులను కూడా చేస్తున్నారు. దయచేసి ఆ జోన్ నుంచి బయటికి రండి. ప్రపంచం మీకు కూడా అందంగా కనిపిస్తుంది, మీతో ఉన్న వాళ్ళకు కూడా ఆ ప్రపంచం అందంగా కనిపిస్తుంది. అదొక్కటి మాత్రం స్ట్రాంగ్గా నేను మీకు చెప్పగలను. అందులో 11 days ప్రోగ్రామ్ మీరు ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అద్భుతంగా పనికి వస్తుంది సార్ ఈ 11 days ప్రోగ్రామ్. ఇలా నేను అనే వాళ్ళకి మనం అనిపిస్తాను. నేను 11 days గ్రేట్ సొల్యూషన్ 11 days మెడిటేషన్ ప్రోగ్రామ్ అనేది. ఇలాంటి మానసికంగా పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నా, శారీరక పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మన మనస్సు కానీ శరీరం కానీ మన గాడి తప్పిపోతుంది నాగరాజ్ గారు. సో దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి దిక్సూచి ఈ మెడిటేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.